బెట్టింగ్ అనేది కొత్త విషయం కాదు. వేల ఏళ్ల క్రితమే పందెం అనేది మొదలైంది. మహాభారతంలో కూడా పాండవులు పందెంలో ఓడి రాజ్యం కోల్పోయారని మనందరికీ తెలుసు. ఆ తర్వాత కాలక్రమేణా ఈ పందెం రూపు మారింది. ముందు జూదం రూపంలో ఉండేది, తర్వాత బుకీలు వచ్చారు, తర్వాత స్పోర్ట్స్ మీద పందెం పెట్టడం మొదలైంది. ఒకప్పుడు బెట్టింగ్స్ అంటే క్యాసినోలు, జూదశాలలు లేదా బుకీలతో జరిగేవి. కానీ టెక్నాలజీ పెరగడంతో అది మొబైల్లోకి వచ్చేసింది. ఇంటర్నెట్ తక్కువ ధరకే దొరకటం, స్మార్ట్ ఫోన్లు అందరికీ రావడం వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. మొదట చిన్న చిన్న వెబ్సైట్లు వచ్చాయి. ఆ తర్వాత డ్రీమ్ 11 లాంటి ఫ్యాంటసీ యాప్స్ వచ్చినప్పుడు అది ఒక ట్రెండ్ అయింది. ఈ గేమ్స్ ద్వారా డబ్బు గెలుచుకోవచ్చు అని చెప్పి యువతని ఆకర్షించడం మొదలుపెట్టారు. ఈ యాప్స్ మొదట్లో చాలా ఈజీగా అనిపిస్తాయి. 50 రూపాయలు పెట్టి 100 రూపాయలు గెలిచినట్లుగా చూపిస్తాయి. కొందరిని మొదటిసారి గెలిపిస్తాయి కూడా. అప్పుడు వాళ్లలో నమ్మకం పెరుగుతుంది. ఇక రెండోసారి ఎక్కువ మొత్తంలో పెట్టేస్తారు. అక్కడే అసలు ఆట మొదలవుతుంది. అల్గారిథం వాళ్లను ఓడించేలా పనిచేస్తుంది. మొదట గెలిచిన ఆనందం, తర్వాతి ఓటమి కలిపి వాళ్లను ఇంకా ఎక్కువ పెట్టించేలా చేస్తుంది. ఇలా చివరికి వారు మొత్తం నష్టపోతారు. యువతను ఆకర్షించడానికి బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు కొత్త కొత్త ట్రిక్స్ వాడతారు. సోషల్ మీడియాలో యాడ్స్ పెడతారు. క్రికెట్ మ్యాచ్ సమయంలో యూట్యూబ్ వీడియోల మధ్యలో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఈ యాప్ యాడ్స్ తప్పనిసరిగా కనిపిస్తాయి. ఒక మ్యాచ్లో గెస్ చేయండి, అధిక మొత్తంలో డబ్బు సంపాదించండి అని చెప్పి మోసం చేస్తారు. కాలేజ్ స్టూడెంట్స్, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు సులభంగా డబ్బు సంపాదించాలని అనుకునే వాళ్లే వీళ్ల ప్రధాన టార్గెట్. మొదట్లో 100-200 రూపాయలు పెడతారు. గెలిస్తే 1000 రూపాయలు వస్తుంది అని చూపిస్తారు. తర్వాత ఓడిపోయాక ఆ నష్టం తిరిగి తెచ్చుకోవడానికి ఇంకా ఎక్కువ పెట్టేస్తారు. ఈలోపు అప్పులు చేస్తారు. ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర తీసుకుని మరీ గేమ్ ఆడతారు. చివరికి ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతారు. ఈ యాప్స్ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో లెక్కకే లేదు. కొంతమంది పెద్ద మొత్తంలో నష్టపోయి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. వార్తల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక బంధువుల ముందు సిగ్గుపడతామనే భావనతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా జనాలను మోసం చేసే ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? నిజం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలోనే ఈ బెట్టింగ్, ఫ్యాంటసీ గేమింగ్ యాప్స్ టర్నోవర్ 1000 కోట్లలో ఉంది. ఒక్కో యాప్ ని రోజుకి లక్షల మంది వాడుతున్నారు. వాళ్ల డబ్బుల్లో 90% కంపెనీకి వస్తుంది. గెలిచేది చాలా తక్కువ మంది మాత్రమే. ఓడిపోతున్నది ఎక్కువ మంది. ఈ పరిస్థితిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. డిజిటల్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్ ప్రకారం ఇండియాలో ఎవరూ ఆన్లైన్లో బెట్టింగ్ చేయకూడదు. ఇలాంటి యాప్స్ నడపటం, ప్రమోట్ చేయడం, డబ్బు పెట్టడం ఇక నుండి చట్టరీత్యా నేరం. ఇక చేస్తే భారీ జరిమానాతో పాటు 7 ఏళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది. ఈ బిల్ పార్లమెంట్లో కూడా ఆమోదం పొందింది. దాంతో ఇప్పుడు లీగల్ గా ఎవరికి ఆన్లైన్ బెట్టింగ్ చేయడం సాధ్యం కాదు. ఈ చట్టం ద్వారా మోసపూరితంగా వసూలు చేసే అవకాశం యాప్స్ కి ఇక ముందు ఉండదు. ఇప్పటికే కొన్ని యాప్స్ బ్లాక్ అయ్యాయి. మిగిలినవి త్వరలో పూర్తిగా తీసివేయబడతాయి. అయితే వీటిపై ప్రజల్లో కూడా మిశ్రమ స్పందన ఉంది. కొందరు ఇది స్కిల్ గేమ్ అని అనుకుంటున్నారు. ఉదాహరణకు క్రికెట్ ఫ్యాంటసీ లీగ్ లో స్కిల్ వాడి డబ్బు గెలుస్తున్నామని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ శాతం ప్రజలు దీన్ని కొత్త రూపంలో ఉన్న జూదమే అని అంటున్నారు. ముఖ్యంగా తమ కుటుంబాలు ఈ యాప్స్ వల్ల ఇబ్బందులు పడిన వాళ్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ యాప్స్ యజమానులు మాత్రం తమదే కరెక్ట్ అని చెబుతున్నారు. వాళ్ల మాట ఏంటంటే, మేము ప్లాట్ఫామ్ మాత్రమే ఇస్తున్నాం. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది వాళ్ల స్కిల్స్ పై ఆధారపడి ఉంటుంది అని. కానీ వాస్తవం ఏమిటంటే ఎక్కువ మంది ఓడిపోతున్నారు. యాప్స్ మాత్రం కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సులభంగా డబ్బు వస్తుందని చెప్పే చోట ఎప్పుడూ మోసం దాగి ఉంటుంది. జూదం రూపం మారింది కానీ ఫలితం మాత్రం అదే. అప్పట్లో పాండవులు అన్నీ కోల్పోయినట్లే ఇవాళ మన యువత కూడా అన్నీ కోల్పోతున్నారు. సమయం, డబ్బు, ప్రశాంతతతో పాటు చివరికి ప్రాణాలు కూడా.